హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ లివర్ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో, ఇంట్లో ఉన్న మసాలాలతోని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ లివర్ని తీసుకొని నీట్గా ఒక 4-3 సార్లు శుభ్రంగా కడగాలి. అలా కడిగిన తర్వాత అందులో ఒక గ్లాస్ అని వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న లివర్స్ని మనము స్టవ్ మీద పెట్టుకొని ఒక 80% మాత్రము లివర్లని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 80% ఉడికిన లివర్లని పక్కకు తీసుకొని అందులో ఉన్న వాటర్ని వంపేసుకోవాలి. ఇలా వాటర్ని వంపేసిన తర్వాత లివర్లని వేరొక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఫ్రై కావలసిన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, ఫ్రై బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, గరం మసాలా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఈ లివర్ ఫ్రైలోకి ఆనియన్స్ సన్నగా ఉంటే ఫ్రై అనేది టేస్టీగా బాగా వస్తుంది. ఇగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ని మంచిగా వేగనిచ్చుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అనేది తొందరగా ఉడికిపోతాయి. చూసారా, ఆనియన్స్ అనేది తొందరగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనము ఇందులోకి లివర్లని వేసుకుందాం. లివర్లని వేసిన తర్వాత ఆయిల్లో కలిసేలాగా ఒక 2-3 సార్లు మంచిగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఎల్లిపాయలు వేసుకుందాం. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు ఎల్లిపాయలు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు పసుపు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లివర్ ఫ్రై ఎలా వచ్చిందో ఫుల్ వీడియో చూసి మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఇందులోకి రుచికి సరిపడినంత కారము, మీకు ఎక్కువ క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి, మాకు తక్కువ కావాలనిపిస్తే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు మనము సాల్ట్ కూడా వేసుకుందాం. ముందు మనము ఆనియన్స్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా కారం పట్టిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా క్రిస్పీ అయినా చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అండి. చూస్తేనే ఎంతో బాగా కొడుతుంది కదా, తింటే అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.